హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు హెచ్పి ల్యాప్టాప్ చూస్తారు. అయితే ల్యాప్టాప్లో ప్రాబ్లం ఏంటంటే మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. చూడండి, ఏది ఓపెన్ చేసినా సరే ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు సిస్టమ్ ఏం చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపెడతాను. చూడండి, అయితే మెయిన్గా ఇందులో చూడండి, నేను ఏది క్లిక్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు, ఏమి ఓపెన్ చేసినా అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మామూలుగా ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. అయితే ఫిక్స్ చేయడం కంటే దీన్ని ఫార్మాట్ చేసుకుంటే ఇంకా మనం మంచి రిజల్ట్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే మీ సిస్టమ్ ఇలా అయిందంటే మీరు సిస్టమ్ని క్లీన్గా ఫార్మాట్ చేసుకోవడం బెటర్ అని నేను అంటాను. సో ముందు ఇందులో విండోస్ 11 ఉంది. సో నేను ఇందులో విండోస్ 10 ఇన్స్టాల్ చేసి దాన్ని అప్డేట్ చేసుకుంటాను లెవెల్కి. సో మీకు విండోస్ 10 ఇన్స్టాల్ చేసి మీకు చూపెడతాను. చూడండి, మన పెన్ డ్రైవ్ ఉంది. సో పెన్ డ్రైవ్ ద్వారా మనం బూటబుల్ చేసి ఇందులో విండోస్ 10ని లోడ్ చేద్దాం. చూడండి, నేను విండోస్ 10ని లోడ్ చేస్తున్నాను. సో ఈ పార్టిషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది కావాలో అది చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. సో ఎప్పుడైనా సరే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, ఇలా అవుతుందంటే ఫార్మాట్ చేసుకోవడం చాలా మంచిది. సో చేసుకుంటే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, సిస్టమ్ బాగుంటుంది అన్నమాట. చూడండి, ఎంత ఫాస్ట్ అయిపోతుంది. చూడండి, సిస్టమ్ ఇంతకుముందు రెస్పాండ్ సరిగా అవ్వట్లేదు, కానీ ఇలాంటి వాటికి ఏంటంటే సిస్టమ్ త్వరగా తీసుకుంటుంది. సో ఒకసారి ఇన్స్టాలేషన్ అయిపోయిందంటే మన సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. అలాగే మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చూసుకోవాలి ఏంటంటే అది నిజం మనకు పనికి వచ్చేదా కాదా. ఎందుకంటే కొన్ని ఏంటో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో అలాంటి ఇన్స్టాల్ చేయకుండా ఉంటే సిస్టమ్ అనేది మనకు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా ఫాస్ట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందంటే మనం విండోస్ని వాడుకోవడానికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయితే త్వరగా అయిపోతుంది. సో ఒకసారి ఇదంతా అయిపోయిందంటే మన సిస్టమ్ని మనం మంచిగా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా టైం తీసుకున్నా సరే మనం వెయిట్ చేయడం మంచిది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎండింగ్ వచ్చేసింది. సో ఒకసారి సెటప్ ఫైనల్గా వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ కంప్లీట్ చేస్తే మన సెటప్ అయిపోతుంది. సో విండోస్ అనేది మనము వాడుకోవడం ఉంటుంది అన్నమాట.
సో ఇవంటే మామూలు చిన్న చిన్న విషయాలు ఇవి. సో జస్ట్ నెక్స్ట్ ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోండి సెట్టింగ్స్కి. సో అయితే అయిపోతాయి. చూడండి అయిపోయింది. సో ఒకసారి ఇవి సెటిల్స్ అయిపోతే విండోస్ అనేది మనము వాడుకోవడం ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మన సిస్టమ్ అయితే ఓపెన్ అయిపోతుంది చూడండి. సో మనకంతా అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, విండోస్ అయితే లోడ్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఒకసారి ఇందులో సాఫ్ట్వేర్స్ ఎక్కించి మీకు మళ్ళీ ఒకసారి చూపెడతాను. సో ప్రజెంట్ అయితే మనకు ఫాస్ట్ వర్క్ చేయడానికి ఉంటుంది, ప్లస్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఎలాంటి ఇష్యూ ఉండదు. సో ఎప్పుడైనా సరే సిస్టమ్ స్లో రన్ అవుతుంది, హ్యాంగ్ అయిపోతుందంటే మీరు ఇలా చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్స్ కూడా అన్ని ఇన్స్టాల్ చేసేసాను. చూడండి ఇప్పుడు సిస్టమ్ చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. సో ఎప్పుడైనా మీ ల్యాప్టాప్ స్లో అయిపోయిందంటే క్లీన్గా ఫార్మాట్ చేసుకోండి, ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.